హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రులకి 4వ రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టే అల్లం గారెలను చూపించబోతున్నానండి. పప్పు అనేది మిక్సీలో వేసినా సరే పైన క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయండి. ఎక్కువ శ్రమ పడకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ అల్లం గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 కప్పు మినపగుళ్ళు తీసుకోండి. ఇక్కడ మినపగుళ్ళు బదులుగా పొట్టు మినపప్పు అయినా కూడా యూస్ చేయొచ్చండి. దీనిలో నీళ్లు పోసి 4-5 గంటల వరకు నానబెట్టుకోవాలి. 4-5 గంటల తర్వాత మినపగుళ్ళు బాగా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఈ పప్పును 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజులో 5-6 అల్లం ముక్కలను వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే వాటర్ లేకుండా మినపగుళ్ళను కూడా వేసుకోండి. అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్లు గ్రైండ్ చేసుకోండి. ఈ పిండి మొత్తాన్ని కూడా గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి 1 or 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మీకు ఫ్రిడ్జ్లో పెట్టే టైం లేదనుకుంటే కనుక పప్పు మిక్సీ పట్టేటప్పుడే కూల్ వాటర్ వేసుకుంటే గారెలు గుల్లగా బాగా వస్తాయండి. మీరు మార్నింగ్ వేసుకోవాలనుకుంటే కనుక నైట్ మిక్సీ పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 2 అవర్స్ తర్వాత పిండిని ఫ్రిడ్జ్లో నుండి తీసి స్పూన్తో బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ అయినా సరే ఖచ్చితంగా బీట్ చేసుకోవాలండి. మీరు పిండిని ఫ్రిడ్జ్లో పెట్టినా లేదంటే కూల్ వాటర్ వేసి చేసుకున్నా కూడా ఇలా ఖచ్చితంగా బీట్ చేయాలండి. ఇలా కలుపుకున్న పిండిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా వేసి కలుపుకోండి. మీరు గ్రైండర్లో రుబ్బిన పిండి అయితే కనుక వంట సోడా వేయనవసరం లేదండి. ఇలా వంట సోడా చివరిలో వేసుకుని కలుపుకుని వెంటనే గారెలు వేసేసుకుంటే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా చెయ్యిని తడి చేసుకుంటూ తీసుకుని ప్లాస్టిక్ కవర్ మీద కానీ అరిటాకు మీద కానీ ఇలా గారెల్లా ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవాలి. గారెలు ఒత్తేటప్పుడు కవర్ని కూడా తడి చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా ఆయిల్కి సరిపడినన్ని గారెలు మాత్రమే వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా కొంచెం వేగిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి. ఇలా వేయించుకున్న గారెలను ఒక ప్లేట్లోకి తీసేసుకుని మిగతా పిండిని కూడా ఇదే విధంగా గారెల్లా వేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా అల్లం గారెలు రెడీ అయిపోయాయి. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ గోదావరి పిల్ల యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.